నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్న సంక్రాంతి, పొంగల్, బిహు, లోహ్రీ వేడుకలు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు. తెలుగు లోగిళ్లలో కొనసాగుతున్న సంక్రాంతి భోగి వేడుకలు. తాడేపల్లిలో జరిగిన వేడుకలలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు. ప్రతి పండుగలోనూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వారసత్వంగా వస్తుందన్న ప్రధాని. కొత్త ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలలో పాల్గొన్న నరేంద్ర మోదీ. త్రిపుర రాజ్భవన్లో జరిగిన సంక్రాంతి వేడుకలలో పాల్గొన్న గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి దంపతులు. వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి మాణిక్ సహా పలువురు తెలుగు ప్రముఖులు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్పయాత్ర. క్షేత్రస్థాయిలో కేంద్ర పథకాల పట్ల విస్తృత అవగాహన ప్రచారం. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే వేడుకలతో పాటు దేశవ్యాప్తంగా పంటల పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈశాన్య భారతంలో బిహు, తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, పంజాబ్లో లోహ్రీ పేర్లతో ఈ వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. ఈ వేడుకలలో నదీ స్నానాలు, ప్రకృతిని పూజించడంతో పాటు భోగి మంటలు వేయడం, పిండి వంటలు చేయడం, దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేయడం, వ్యవసాయ రంగానికి తోడ్పాటును అందించే పశువులను పూజించడం చేస్తారు. పలుచోట్ల గాలిపటాలను ఎగురవేస్తారు. నగరాలలో స్థిరపడిన వారు తమ సొంత ప్రాంతాలకు చేరుకొని ఈ వేడుకలలో పాల్గొనడంతో గ్రామీణ ప్రాంతాలు ఎంతో సందడిగా మారతాయి. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళుతున్న సందర్భంతో పాటు వ్యవసాయ పనులు పూర్తవడంతో పలు రాష్ట్రాలలో లోహ్రీ, మకర సంక్రాంతి, పొంగల్, మాఘ్ బిహు పేర్లతో పండుగలను నిర్వహిస్తారు. ఈ పండుగల నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి మాతను గౌరవించే మన ఘన వారసత్వానికి సజీవమైన ప్రతీకగా పేర్కొన్నారు. పండుగలు ప్రజల్లో ప్రేమ, సామరస్యాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగలు దేశం యొక్క నిర్మాణంలో అంతర్లీనంగా ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు. భారతీయ సనాతన సంస్కృతిలో భాగమైన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ను ప్రతి ఒక్కరూ భావితరాలకు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కొత్త ఢిల్లీలోని కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ నివాసంలో ఏర్పాటు చేసిన పొంగల్ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. తొలుత పొంగల్ వండిన ప్రధాని ఆపై గోపూజలో పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో దేశవ్యాప్తంగా లోహ్రీ, పొంగల్, బిహు, సంక్రాంతి వంటి పేర్లతో పండుగను జరుపుకుంటారన్నారు. తమిళనాడులో నిర్వహించే పొంగల్కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. రంగవల్లులు వివిధ చుక్కలతో కలిసి అందంగా మారినట్లు దేశంలోని అన్ని వర్గాల ప్రజలను భారత జాతి ఏకతాటిపైకి తీసుకువస్తుందన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున వివిధ పథకాలను అమలు చేస్తున్నామన్న ప్రధాని శ్రీ అన్నం, చిరుధాన్యాల వాడకంపై పెద్ద ఎత్తున స్టార్టప్స్ వస్తున్నాయన్నారు. వీటి వల్ల దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన నాట్యాన్ని ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తదితరులు పాల్గొన్నారు. पोंगल धारा का प्रवाह होता है। मेरी कामना है उसी तरह आपके जीवन में भी सुख, समृद्धि और संतोष की धारा का प्रवाह
निरंतर होता रहे। कल ही देश ने लोहड़ी का पर्व धूमधाम से मनाया है। कुछ लोग आज मकर संक्रमण उत्तरायण मना रहे हैं, कुछ लोग शायद कल मनाएंगे। माघ बिहू भी बस आने ही वाला है। मैं इन सभी पर्वों की सभी देशवासियों को बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं। साथियों, यहां मुझे मेरे कई परिचित चेहरे नजर आ रहे हैं। पिछले साल भी हम सब तमिल पुथांडु के अवसर पर यहां मिल चुके हैं। मैं मुरुगन जी को धन्यवाद देता हूं कि उन्होंने मुझे इस अद्भुत आयोजन का हिस्सा बनने का अवसर दिया। ये ऐसा है जैसे मैं अपने परिवार और दोस्तों के साथ कोई उत्सव मना रहा हूं। हमारे अन्नदाता हमारे किसान हैं, और वैसे भी भारत का हर त्योहार किसी न किसी रूप में गांव से, किसानी से, फसल से जुड़ा हुआ होता है। मुझे खुशी है कि सुपर फूड को लेकर देश में और दुनिया में एक नई जागृति आई है। త్రిపురలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అగర్తలలోని రాజ్ భవన్లో జరిగిన ఈ వేడుకలలో గవర్నర్ దంపతులు నల్లు ఇంద్రసేనారెడ్డి, రేణుకమ్మ, ముఖ్యమంత్రి మాణిక్ సాహా, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి అరవింద్ గౌడ్, ఏడీజీపీ జీఎస్ రావు, ఐజీ రమేష్ రెడ్డి, త్రిపుర మాజీ ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు, ఇతర తెలుగు ప్రముఖులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ త్రిపుర రాష్ట్ర ప్రజలకు, తెలుగువారికి సంక్రాంతి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సంబరాలు చేసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ యొక్క త్రిపురలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిలో జరిగిన సంక్రాంతి వేడుకలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేసిన వీరు అనంతరం బసవన్నలకు సారెను సమర్పించారు. ఆపై నిర్వహించిన గోపూజలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి శాసనసభ్యుడు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలలో పలువురు శాస్త్రీయ నృత్య కళాకారులు తమ ప్రదర్శన గావించారు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా వారి స్వహస్తాలతో ముఖ్యమంత్రి దంపతులు పేరు పేరున సత్కరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి సంగీత సాహిత్య తేలి విజయ్ గారిని సత్కరించారు. ఇప్పుడు కంచు కంఠం గద్దర్ నరసన్నని ముఖ్యమంత్రి వర్యులు సత్కరిస్తున్నారు. సినీ కవి, రచయిత, గాయకులు, సంగీత దర్శకులు విశ్వ గారిని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు శోభను తీసుకొచ్చే సంక్రాంతి అచ్చతెలుగు పండుగ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలు వేసి గోమాతకు పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు కోనసీమ పెట్టింది పేరన్నారు. గ్రామీణ ప్రాంతాలన్నీ సందడిగా ఉంటాయన్నారు. సంక్రాంతికి ప్రధానమైనటువంటి పండుగ భోగి. భోగి అని అంటే మనసులో ఉన్న మలినాన్నింటినీ కూడా మంటల్లో దహింపచేసి నిర్మల మనస్సుతో ప్రజాజీవనం గడపాలనేటువంటిది. ప్రత్యేకంగా ఈ పండుగ కోనసీమ ప్రాంతంలో, తూర్పుగోదావరి జిల్లాలో విశేషమైనటువంటి ఆదరణ కలిగినటువంటి పండుగ. కారణం ఏమిటంటే పండినటువంటి పంటలు ఇంటికి వచ్చి కుటుంబాలు, అంటే దూర ప్రాంతాల్లో ఉన్న వారు అందరూ కూడా బంధువుల, పిల్లల అందరూ కూడా
ఈ పండుగకి ఇంటికి రావడం అనేటువంటిది ఒక చోటకి కలిసి చేసుకునేటువంటి పండుగ, కలిసి చేసుకునేటువంటి కలయక్కి ఒక వేదిక అయినటువంటి పండుగ ఈ సంక్రాంతి. ఈరోజు భోగి రోజున మనం అందరం కూడా స్వచ్ఛ జీవనానికి ఆలోచన చేసేటువంటి పండుగ ఈ సందర్భంగా తెలియజేస్తూ, సాంప్రదాయాల సంరక్షణ, సాంప్రదాయ జీవనం ఈ పండుగలో ప్రధానంగా మనకి కొట్టొచ్చినట్టు కనపడతా ఉంటుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ఆకాంక్షించారు. తిరుపతి జిల్లా నగరిలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే పండుగలలో భోగి, సంక్రాంతి ఉన్నాయన్నారు. పనుల నిమిత్తం ఎంత బిజీగా ఉన్నా, వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నా పండుగ వచ్చిందంటే ఇంటిల్లిపాది ఒకే చోట కలిసి ఆనందోత్సాహాలతో భోగి, సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉంటారని వివరించారు. తిరుపతి జిల్లాలో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో జరిగిన వేడుకలలో కర్నూలు జిల్లా కలెక్టర్ జి. సృజన పాల్గొన్నారు. పూడి గ్రామం ఆమెకు స్వగ్రామం. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, ఇతర గ్రామస్తులతో కలిసి పండుగ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ, సంక్రాంతి పర్వదినం సందర్భంగా తన గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈరోజు మా గ్రామం పూడి గ్రామంలో స్పందన ఆధ్వర్యంలో అందరం కూడా బంధువులు, ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా సంక్రాంతి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు భోగి సందర్భంగా ప్రతి ఇంట్లోనూ భోగి తర్వాత మాకు సంప్రదాయబద్ధంగా గత 20 ఏళ్లుగా చేస్తున్న విధంగా ఈరోజు ఇక్కడ ఆటల పోటీలు, క్రీడా కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎల్లుండి కూడా భజన కార్యక్రమాలు, కోలాటాలు కూడా సుమారు 20-25 ఏళ్లుగా మాకు అలవాటైపోయిన సంబరాల్ని అందరం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా చేసుకునే విధంగా ఈ సంవత్సరం కూడా ఆ సాంప్రదాయాన్ని వీడకుండా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగని మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుచుకుంటారు. కేరళ నుంచి గుజరాత్ వరకు, పంజాబ్ వరకు, బెంగాల్ నుంచి అంతా కూడా ఈ పండుగ జరుపుకుంటున్నారు. అందరికీ శుభాకాంక్షలు. మా ఊర్లో ముఖ్యంగా తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గత 25 సంవత్సరాల నుంచి ఈ సంబరాలు అందరం కలిసికట్టుగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ ఆటల పోటీలు పిల్లలకి అద్దే కాకుండా సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఎల్లుండి కనుమ సందర్భంగా కోలాటాలు, గొబ్బిళ్ళు అటువంటివి కూడా ఉంటాయి. మన రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ తెలుగు ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. సుమారు 4 దశాబ్దాల క్రితం ఆనాటి క్రికెట్ అభిమానులు కొద్దిమంది శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన భోగి క్రికెట్ మ్యాచ్ నిరాటంకంగా సాగుతోంది. కోవిడ్ కష్టకాలంలో తప్ప ఇంతవరకు ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆగకుండా దేశ నలుమూలల ఎక్కడ ఉన్న మిత్రులైనా భోగి నాటికి శ్రీకాకుళం చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వివిధ రంగాల్లో స్థిరపడిన కొద్దిమంది మిత్రుల కలయికగా ఈ క్రికెట్ మ్యాచ్ నిలుస్తోంది. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు మాట్లాడుతూ తమ సీనియర్లు ఏర్పాటు చేసిన ఈ మ్యాచ్ ప్రక్రియను నిరంతరం కొనసాగేలా చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆడించేవారు డిస్ట్రిక్ట్ మ్యాచ్ గట్రా. ఆ తర్వాత కమలాకర్ రావు గారిని బ్రాంచ్ మేనేజర్ ఎస్విజి బ్యాంక్ చేసేవారు, గ్రామీణ బ్యాంకు. ఆయనే ఈ బ్యాచ్ అంతటికి మెంటార్ అన్నమాట క్రికెట్. సో ఆయనకి ఒంట్లో బాగోలేనప్పుడు ఆయనే ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ భోగినాడు స్టార్ట్ చేయించి, నేనున్నా లేకపోయినా మీ అందరూ కంటిన్యూ చేయాలి ఈ మ్యాచ్ అన్నారు. ఆ రోజు నుంచి ప్రతి ఏడాది కంటిన్యూ అవుతుంది. ఇందులో ఉన్న వాళ్ళు చాలామంది ప్లేయర్స్ ఇంటర్ యూనివర్సిటీ, స్టేట్ టీము, డిస్ట్రిక్ట్ టీము ఆడిన వాళ్ళు.
ప్లస్ అసోసియేషన్లో ఆఫీస్ బేరర్స్ కూడా ఉన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఈ పరంపర భోగి మ్యాచ్ అనేది ఎవరి భోగికి ఎవరు ఎక్కడున్నా కంపల్సరిగా శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళంలో ఈ మ్యాచ్ భోగి రోజు అందరం కలుసుకొని గెట్ టుగెదర్ అయ్యి అందరం సరదాగా ఆడుకునే మ్యాచ్ అండి ఇది. ఎన్ని మ్యాచ్లు ఆడినా ఈ మ్యాచ్ ఆడేసరికి చాలా దూరం నుంచి కూడా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా అందరూ వచ్చి ఇక్కడ సంతోషంగా కలుసుకొని సరదాగా మ్యాచ్ భోగి రోజు ఆడి అందరం సరదాగా కలుసుకొని మంచిగా మాట్లాడుకుంటామండి. 40 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లా ముఖ్య కేంద్రం శ్రీకాకుళంలో ప్రతి భోగికి కూడా ప్రతి సంవత్సరం పొంగల్లో భోగి రోజున శ్రీకాకుళం పట్టణానికి చెందినటువంటి సీనియర్ మోస్ట్ క్రికెటర్స్ అందరూ కూడా ఒక దగ్గర సమావేశం అయ్యి ఆ రోజు ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ కూడా ఒక క్రికెట్ మ్యాచ్ ఆడడం అన్నది ఒక 40 సంవత్సరాలుగా ఒక ఆనవాయితీగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మనం ఈ మ్యాచ్ను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భోగి పండుగను పురస్కరించుకొని తిరుపతి జిల్లాలోని నారావారిపల్లిలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. దాదాపు 500 మంది మహిళలు ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు దూరదర్శన్తో మాట్లాడుతూ భోగి పండుగను ఆత్మీయుల మధ్య జరుపుకోవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు సంక్రాంతి పండుగ మేమందరం ఎంతో ఘనంగా చేసుకునే పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా మా ఇంటికి హరిదాసులు బసవన్నలతో వస్తారు. బాగా డాన్స్లు అన్ని వేయిస్తారు. మేము వాళ్ళకి దక్షిణం కూడా చాలా ఇస్తాము. అలాగే మా ఇంటి ముందర ముగ్గులు కూడా బాగా వేసుకుంటాము. పోటీలు పెట్టుకొని వాటికి కూడా బహుమతులు ఉంటాయి. అలాగే ముగ్గులు కూడా వేసుకుంటాము. అలాగే ఇంట్లో పిండి వంటలు కూడా చేసుకుంటాము. సంక్రాంతి పండుగ ఫస్ట్ భోగి, సెకండ్ సంక్రాంతి, థర్డ్ కనుమ పండుగను జరుపుకోవాలి. ఫస్ట్ భోగి పండుగ అంటే భోగి మంటలు వేసి అయిపోయాక ఇంట్లో పిల్లలకు భోగి పండ్లు వేస్తారు. సంక్రాంతి పండుగ అంటే పెద్ద వాళ్ళకి పెట్టుకుంటాము. పెద్దలకి గుడలు పెట్టి పెట్టిన గుడలు మనము ధరిస్తాము. కనుమ పండుగ అనగా కొండ చుట్టుకి వెళ్తాము. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొత్తపేట శ్రీకాళహస్తి స్కూల్లో మేము మా ప్రధానోపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులందరం కలిసి భోగి పండుగ, భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల యొక్క ఇంపార్టెన్స్ పిల్లలకు తెలియజేస్తూ జరుపుకోవడం జరుగుతూ ఉందండి. ఇక్కడ పిల్లలకి ఇంకా భోగి పండుగ ప్రాముఖ్యత కూడా తెలియజేస్తూ ఉన్నాము. భోగి పండుగ అంటే భోగ భాగ్యాలకు సంబంధించింది. మన భోగ భాగ్యాలకు అంటే మన ఇంట్లో ఉండే ఏదైనా పాత వస్తువులు అవన్నీ కూడా భోగి మంటల్లో వేసేసి దహనం చేసేయడం, పాత జ్ఞాపకాలు అవన్నీ కూడా మంటల్లో వేసేసి దహనం చేసేయడం వలన మన కొత్త ఉత్సాహంతో మనము జీవితంలో ముందుకు పోవాలి అని పిల్లలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. భోగి వేడుకలను కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించారు. హట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భోగి వేడుకలలో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగస్వాములయ్యారు. ప్రతి ఇంటి ముందు గొబ్బెమ్మలు, అందమైన రంగవల్లులు కొలువు తీరాయి. ఈ సందర్భంగా పలువురు దూరదర్శన్తో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటేనే తెలుగువారికి ఎంతో ప్రత్యేకమన్నారు. 10 సంవత్సరాలుగా మనము హార్ట్ ఫౌండేషన్లో భోగి సెలబ్రేషన్స్ చేస్తున్నాము. ముఖ్యంగా సంక్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్ రైతులకు, ముఖ్యంగా హార్వెస్టింగ్ సీజన్ వల్ల. తర్వాత ఈ భోగి మంటల వల్ల కూడా పాత ఇవన్నీ కూడా మనకు పోవాలని శుభపరిమాణంగా మనము ప్రజలందరూ కూడా, ఆంధ్ర ప్రజలు ముఖ్యంగా కోస్తా ప్రజలు ఎక్కువ చేసుకుంటారు. మన రాయలసీమలో కూడా పల్లెకు పట్టణవాసాల్లో కూడా చేస్తున్నారు. సో ఈ సందర్భంగా అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది చాలా అభినందనీయం. ఎందుకంటే ఎక్కడో గ్రామాల్లో జరిగే ఈ కార్యక్రమాలు, బాగా ఉత్సాహంగా జరిగే ఈ కార్యక్రమము ఇక్కడ నగరం నడిబొడ్డులో డాక్టర్స్ వీళ్ళందరూ కలిసి చేయడం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. నేను కూడా అదే పనిగా ఈ కార్యక్రమాన్ని మిస్ కాకుండా ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. చాలా ఈ సందర్భంగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ దేశమంతటా జరుపుకుంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా పంటలు వచ్చే టయానికి ఈ పండుగ వస్తుంది. కాబట్టి అందరూ సమృద్ధిగా వాళ్ళ సంవత్సర భత్యము సంపాదించుకొని ఇంట్లో నిండగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం ఈ ప్రత్యేకత ఏమంటే 2 ఎలక్షన్లు రాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మారిపోతుంది, కేంద్ర ప్రభుత్వం మారిపోతుంది. ఈ ప్రభుత్వ మార్పుల్లో ప్రజలను గురించి ఆలోచించే నాయకులు ఎన్నుకుంటారని, ప్రజలకు ఆలోచన వస్తుందని ఆశిస్తూ
తెలుగువారు ఘనంగా జరుపుకునే సంక్రాంతి వేడుకలలో భాగంగా భోగి పండుగలను తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు నిర్వహించారు. ఆలయ ముఖద్వారం వద్ద భోగి మంటలు వేసి సిబ్బంది వాటి చుట్టూ తిరుగుతూ శ్రీవారి గోవింద నామాలను స్మరించుకున్నారు. ఈ భోగి వేడుకలలో సిబ్బందితో పాటు శ్రీవారి భక్తులు పాల్గొన్నారు. మా లక్ష్మీకాంతమ్మా నెల్లూరులోని చారిత్రక రంగనాథ క్షేత్రంలో ధనుర్మాస ప్రాధాన్యమైన తిరుప్పావై ముగింపు సేవను వేడుకగా నిర్వహించారు. ధనుర్మాసంలో సుప్రభాత సేవగా ఈ పాసురాలను కొనసాగించే సాంప్రదాయం వైష్ణవాలయాలలో కొనసాగుతోంది. రామానుజుల వారి తరువాతి తరానికి చెందిన తీర్థంకర్ దేశికర్ గోదాదేవి చెప్పిన పాసురాలను గ్రంథస్థం చేసి భక్తులకు అందుబాటులో ఉంచి ఈ విశిష్ట కార్యాన్ని నిర్వహించారు. ఎందుకయ్యా అంటే ధనుర్మాస వ్రతంలో చివరి ఘట్టానికి వచ్చి ఈరోజు భోగి పండుగ జరుపుకున్నాం. తద్వారా ఆండాలు సాయించిన 30 పాసురాల్లో 29వ పాసురం చిత్తం చిరహాలే, 30వ పాసురం మంగళ కడలు కడంద 2 పాసురాలు ఈరోజు సేవించి వైష్ణవాలయాల్లో మన దక్షిణాదిన ఎత్తుకుంటే వైష్ణవాలయాల్లో అన్నింటిలో కూడా విశేషంగా కోదపిరందమూర్ గోవిందన్ వాయుమూర్ అంటే కోదై అనేది ఆండాళ్ళు తాయారున్న ఎక్కడ ఆండాళ్ళు తయారున్నారో అక్కడ గోవిందుడు ఉంటాడు అనే దానికి మన సంప్రదాయంలో చెప్పింది. కోదపిరందమూర్ గోవిందన్ వాయుమూర్. ప్రతి వైష్ణవాలయాల్లో కూడా ఈ 30 రోజులు విశేషమైన పాసురాలు. మార్గల్ తింగల్ మది నిరైంద నన్నాళాలు అన్నీ కూడా మంచి రోజులే అని చెప్పి మనకి ఆండాళ్ళు తయారు చెప్పున్నారు. అందుకు నిదర్శనంగా మనం ఈరోజు పినాకిని నదీ తీరంలో రంగనాథ స్వామివారి సన్నిధి చెంతనే శ్రీ వేదాంత దేశికర దేవస్థానంలో ఉన్నాము. అక్రమంగా మద్యం విక్రయించే వారిపై నిఘా పెంచడంతో పాటు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేస్తామని చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు పొరుగున కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం తరలించి అక్రమంగా విక్రయించే వారి సంఖ్య నానాటికి పెరుగుతుందన్నారు. ముమ్మర తనిఖీలు నిర్వహించి గుడిపాలలో అక్రమ మద్యం కలిగి ఉన్న నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మీడియాకు వివరించారు. ఒక పక్క నిఘా పెట్టుకుని ఈ అక్రమంగా ఏదైతే అక్రమ కార్యక్రమాల మీద జరుగుతున్నటువంటి నిఘా కార్యక్రమంలో భాగంగా చిత్తూరు వెస్ట్ సిఐ గారు శ్రీ రవిశంకర్ రెడ్డి గారు మరియు గుడిపాల ఎస్ఐ శ్రీ రామ్మోహన్ గారు వీళ్ళ టీము ఈ గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క అక్రమ మద్యం రవాణా గురించి నిఘా ఉంచడం జరిగింది. ఇందులో భాగంగా పక్కా సమాచారంతో ఈ రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని ఇంటిలో దాదాపు ఈ కర్ణాటక సంబంధించినటువంటి అమృత్ సిల్వర్ కప్స్ అనేటువంటి 10 కేసులు లిక్కర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క అక్కడ తక్కువ రేట్లో తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం పొందాలనే ఉద్దేశంతో వీళ్ళు చేయడం జరుగుతోంది. అందుకని మేము పక్కా నిఘాతో మా టీం అయితేనేమి, రవిశంకర్ రెడ్డి గారు అయితేనేమి, రామ్మోహన్ అయితేనేమి వాళ్ళ టీం అంతా కూడా చాలా పకడ్బందీగా ఈ యొక్క ముద్దాయిని ప్లస్ ఈ యొక్క సరుకును పట్టుకోవడం జరిగింది. అయోధ్యలో శ్రీరాముని ఆలయం ప్రారంభ కార్యక్రమం ఈ నెల 22న జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కర్నూలు నగరంలో ఉన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర నేతృత్వంలో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. మోడీ గారు చేపట్టిన కార్యక్రమం యాదైనా దిగ్విజయంగా దూసుకెళ్తుంది. అదే విషయంలో స్వచ్ఛ దేవాలయాలని ఒక నినాదంతో అందరూ కలిసి 22 తేదీ వరకు దేవాలయాలు పరిశుభ్రత కొరకు నినాదం ఇచ్చారు. ఆ నినాదంలోనే మేము కూడా పాల్గొంటున్నాము. మేము పొద్దున్న వచ్చి గుడిని శుభ్రపరచడం జరిగింది. పని చేసేటప్పుడు అందరూ ఒకటే అనే నినాదంతో మోడీ గారు ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు రోజు
దేవాలయాల్లో 22 తేదీ వరకు చేసుకుంటా వెళ్తాము. దేశంలోని చెంచు గిరిజనుల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక నూతన పథకాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పేరిట ప్రారంభించిన ఈ పథకం ద్వారా మొత్తం చెంచు గిరిజనులకు 11 పథకాల ద్వారా ప్రయోజనం కల్పించనున్నారు. ఈ పథకం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 100 జిల్లాల్లోని చెంచు గిరిజనులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించనున్నారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని వారితో ప్రధానమంత్రి మాట్లాడతారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజనులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖాముఖి మాట్లాడతారు. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం చూసే ఏర్పాట్లు చేసినట్టు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాథరావు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలోని 7 మండలాల నుంచి దాదాపు 300 మంది చెంచు గిరిజనులు పాల్గొంటారని చెప్పారు. జరిగింది ఎంపీడీఓలు తహసీల్దార్స్ ద్వారా ఈ మన ప్రకాశం జిల్లాలో 2500 హౌసెస్ చెంచులకు ఇవ్వాలని ఒక టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. జనవరి 15, 2024 ప్రధానమంత్రి గారు 101 మన ఇండియాలో 101 జిల్లాల్లో ఈ ప్రోగ్రాము చేయిస్తున్నారు. మన ప్రకాశం జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి. ఆ పశ్చిమ వైపు ఉన్న 7 మండలాలు పుల్లల చెరువు, ఎర్రగొండపాలెము, డోర్నాల, పెద్దారవీడు, అర్ధవీడు, గిద్దలూరు మరియు మార్కాపురం మండలాల్లో ఉన్న చెంచులందరికీ ఈ ప్రోగ్రాం ద్వారా లబ్ధి చేకూరాలని చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి వారు పరీక్షలకు సన్నద్దమయ్యేలా కార్యోన్ముఖులను చేసేందుకు ప్రతి ఏటా పరీక్షల ముందు నిర్వహించే పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. కొత్త ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులతో నేరుగా మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా పరీక్షా పే చర్చలో పాల్గొనేందుకు నమోదు చేసుకోవాలని, ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశాన్ని పొందవచ్చని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. పూర్తి వివరాలకు innovateindia.mygov.in/ppc2024ను సందర్శించాలని కోరింది. కాగా ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి 1 కోటి మంది నమోదు చేసుకున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్న సంక్రాంతి, పొంగల్, బిహు, లోహ్రీ వేడుకలు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు. తెలుగు లోగిళ్లలో కొనసాగుతున్న సంక్రాంతి, భోగి వేడుకలు. తాడేపల్లిలో జరిగిన వేడుకలలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు. ప్రతి పండుగలోనూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వారసత్వంగా వస్తుందన్న ప్రధాని. కొత్త ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలలో పాల్గొన్న నరేంద్ర మోదీ. త్రిపుర రాజ్భవన్లో జరిగిన సంక్రాంతి వేడుకలలో పాల్గొన్న గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి దంపతులు. వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి మాణిక్ సహా పలువురు తెలుగు ప్రముఖులు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్పయాత్ర. క్షేత్రస్థాయిలో కేంద్ర పథకాల పట్ల విస్తృత అవగాహన ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.